అవతార్ ఫైర్ అండ్ డాష్ ఇంకా 3 hours 15 minutes రన్ టైంతో థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ మూవీ చూసాక ఎలా ఉందో చెప్పే ముందు నా సబ్స్క్రైబ్స్ అందరికీ సారీ అండి. ఇన్ని రోజులు రివ్యూ చేయలేనందుకు ఏమీ అనుకోకుండా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇక నుండి రివ్యూ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే విజువల్స్ అయినా విఎఫ్ఎక్స్ అయినా చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా స్టోరీ పరంగా కానీ ఎమోషన్ పరంగా కానీ చాలా రొటీన్గా అనిపించినాయి అండి. 1తో పోలిస్తే మాత్రం ఈ మూవీ చాలామందికి నచ్చకపోవచ్చు. ఇంకా పార్ట్ 1లో ఏంటంటే ప్రతిదీ చాలా థ్రిల్లింగ్గా కానీ ఇంకా ఈ విజువల్స్ అవి చాలా బాగా అనిపిస్తాయి. ఎమోషన్ కూడా చాలా హార్ట్ఫుల్గా టచ్ అయ్యేటట్టే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిదీ చాలా రొటీన్గా ఏదో చూసేసిన ఫీల్, స్టోరీ కూడా ఇదేనా అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్లో కూడా చాలా స్లోగా వెళ్తుందండి మూవీ. ఒక స్టోరీని బిల్డ్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకున్నారు అనిపించింది. చాలా అంటే చాలా స్లోగా వెళ్ళింది ఫస్ట్ హాఫ్. ఇంకా మధ్యలో దేవత వచ్చే ఒక సీన్ ఉంటుంది. ఇది స్పాయిలర్స్ అనుకోకండి, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నా, స్పాయిలర్స్ మాత్రం కాదు. కాకపోతే అక్కడ ఏదో కొంచెం ఇండైరెక్ట్గా వచ్చిన ఫీల్ అనిపిస్తుంది తప్ప మన తెలుగు మూవీస్ చూసో లేకపోతే ఎందుకో తెలియదు కానీ అక్కడ డైరెక్ట్గా పెట్టుంటే బాగుంది కదా అనిపించింది నాకైతే. ఇంకా విఎఫ్ఎక్స్ కానీ ఇంకా మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ అయితే వావ్ అనిపించేలానే ఉంటాయి. అవతార్ 42తో పోలిస్తే ఇది చాలా కొంచెం బెటర్గానే అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ మెయిన్గా 40 minutes అయితే కొంచెం బాగా అనిపించిందండి. 42లో నాకు అంత అనిపించలేదు కానీ ఈ మూవీ కొంచెం దాంతో పోలిస్తే బెటర్గానే అనిపించింది. అవతార్ నెక్స్ట్ పార్ట్ కోసం టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏమీ అయితే లీక్ చేయలేదు. కాకపోతే కొన్ని సీన్స్ అయితే బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఉంటుందని ఆల్రెడీ మనకి కన్ఫర్మ్ చేశారు. కాకపోతే దానికోసం ఏమీ అయితే చూపించారు. కాకపోతే కొన్ని హింట్స్ అయితే ఇండైరెక్ట్గానే చూపించారు. అంటే ఎలా అంటే ఒక ల్యాబ్లో ఒక సిచ్యువేషన్ ఉంటుంది, అది ఏం జరుగుతుందా అని ఆ సిచ్యువేషన్ 44లో ఉండొచ్చు. అలా కొన్ని సీన్స్ అయితే ఇండైరెక్ట్గానే హింట్ ఇచ్చారు మనకి. ఇంకా యాక్టింగ్ అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే యాక్టింగ్ కోసం మనం ఏం చెప్తాం చెప్పండి, అంతా విఎఫ్ఎక్స్ కాబట్టి అంతా చాలా బాగా వచ్చింది, న్యాచురల్గా అనిపిస్తుంది. ఇంకా మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకో కొంచెం ఇండియన్ మూవీ స్టైల్లో కొంచెం బాగా అనిపించింది. దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చండి. ఇంకా చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇంకా ఫైనల్గా ఒక ముక్కలో చెప్పాలంటే పార్ట్ 1తో పోలిస్తే ఈ మూవీ జస్ట్ ఓకే అనిపించవచ్చు, కానీ పార్ట్ 2తో పోలిస్తే మాత్రం మూవీ అయితే టూ గుడ్ అండి. చాలా బాగా అనిపించింది. విఎఫ్ఎక్స్ పరంగా కానీ ఇంకా లాస్ట్ 40 minutes పరంగా కానీ చాలా బాగా అనిపించింది. మూవీలో ఆ టీజర్ చూపిస్తారు, ఈ టీజర్ చూపిస్తారు, వారణాసి కోసం చూపిస్తారు అని ఇలా చాలా రూమర్స్ అయితే వచ్చాయి. చాలా వరకు వెయిట్ చేసి చాలామంది లాస్ట్ వరకు ఉన్నారు, కానీ ఏ టీజరు ఏది అయితే చూపించలేదండి. ఇంకా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 5/3. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.